Hi students, today problem integration sin x plus cos x sin x plus cos x into 2 minus sin 2x by sin square 2x into dx. సో ఇలా ఇచ్చారు స్టూడెంట్స్. సో కొంచెం జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. ఫస్ట్ వన్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అలానే ఉంచేస్తాం. ఇక్కడ 2ని అలానే ఉంచేసి మైనస్ సైన్ 2xని మనం సైన్ 2xని ఎలా రాసుకుంటామంటే ఫార్ములా 2 sin x 2 sin x 2 sin x ఇంటూ cos 2xగా రాసుకోవచ్చు. sin 2x ఫార్ములా ఏంటంటే 2 sin x ఇంటూ cos xగా రాయొచ్చు. బై డినామినేటర్లో మనకి ఇక్కడ ఏముందంటే sin square 2x అండి. sin square 2x అంటే మనకి sin 2x ఫార్ములా ఏంటంటే 2 sin x ఇంటూ cos x హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్గా రాయొచ్చు ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ మనకి మన న్యూమరేటర్ విషయానికి వస్తే న్యూమరేటర్లో sin x plus cos x multiplied by 2 minus of 2 sin x cos x కలుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే sin x multiply by the 2 and sin x multiplied by the 2 sin x cos x. అదేవిధంగా cos x అంటే ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్స్ sin x multiplied sin xని ఈ 2 టర్మ్స్కి మల్టిప్లై చేస్తాము. ఆ తర్వాత cos xని మళ్ళీ ఈ 2 టర్మ్స్కి మల్టిప్లై చేస్తాము. సో sin x ఇంటూ 2 అంటే 2 sin x sin x మధ్యలో సింబల్ మైనస్ sin x ఇంటూ 2 sin x అంటే 2 sin square x ఇంటూ cos x ప్లస్ cos x లోపల మల్టిప్లై చేస్తే cos x ఇంటూ 2 అంటే 2 cos x మధ్యలో సింబల్ మైనస్ cos x అంటే 2 sin x ఇంటూ cos square x బై ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ 4 అవుతుంది. sin x హోల్ స్క్వేర్ sin square x అవుతుంది. cos x హోల్ స్క్వేర్ cos square x ఇంటూ డిఎక్స్గా తీసుకోవచ్చు. సో న్యూమరేటర్లో 4 టర్మ్స్ ఉన్నాయి స్టూడెంట్స్. మనం 4 టర్మ్స్కి డినామినేటర్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 2 sin x బై 4 sin square x into cos square x into dx minus integration 2 sin square x into cos x by 4 sin square x into cos square x dx plus integration of 2 cos x by 4 sin square x into cos square x dx minus integration of 2 sin x into cos square x by 4 sin square x into cos square x dxగా తీసుకో. సో ఇక్కడ మనకి 2 1 టైం క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. sin x ఇక్కడ 1 టైం క్యాన్సిలేషన్ అవుతుంది. అంటే ఫైనల్లీ మనకి ఇక్కడ కాన్స్టెంట్ 1/2 బయట రాసేసుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇక్కడ మిగిలినటువంటిది ఏంటంటే
మిగిలింది ఏంటి మనకి ఇక్కడ sin x ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ sin x ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx. ఇక్కడ 2 1 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అయితే sin స్క్వేర్ ఎక్స్ క్యాన్సిలేషన్, కాస్ ఎక్స్ ఇక్కడ స్క్వేర్ ఉంటే ఇక్కడ 1 మిగులుతుంది. అంటే మైనస్ ఆఫ్ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/cos x అంతే ఉంటుంది. 1/cos x ఇంటూ dx ప్లస్ 2 1 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇక్కడ కాస్ 1 టైమ్ క్యాన్సిలేషన్ అవుద్ది. అంటే ఇక్కడ 1/2 ఇంటిగ్రేషన్ 1/2 sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్గా ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్ బయట రాసాం కాబట్టి ఇక్కడ 2 రాసే పని లేదు. అదేవిధంగా ప్లస్ 2 1s 2 2s క్యాన్సిలేషన్ sin x క్యాన్సిలేషన్, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. మైనస్ ఇంటిగ్రేట్ 1/2 కాన్స్టెంట్ బయట రాసేస్తే ఇంటిగ్రేషన్ ఇక్కడ క్యాన్సిలేషన్ కాస్ స్క్వేర్ ఎక్స్ కూడా క్యాన్సిలేషన్ అయిపోతుంది కాబట్టి 1/sin x ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా మనం 1/2 ఇంటిగ్రేషన్ కాస్ స్క్వేర్ ఎక్స్ని పైకి తీసుకొని వెళ్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ ఎక్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంటూ డిఎక్స్ మైనస్ 1/2 ఇంటూ కాస్ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు అంటే సీకెండ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చు. ప్లస్ 1/2 ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ని పైకి తీసుకొని వెళ్తే కోసీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ తీసుకోవచ్చు. ఇంటూ డిఎక్స్ మైనస్ ఆఫ్ 1/2 ఇంటూ సైన్ ఎక్స్ని కోసీకండ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో మనం ఏమని రాసుకోవచ్చు అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 + tan స్క్వేర్ ఎక్స్ తీసుకోవచ్చు. అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో అంటే 1/2 ఇంటిగ్రేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 + tan స్క్వేర్ ఎక్స్ బై sin x ఇంటూ డిఎక్స్ తీసుకోవచ్చు. ఇక్కడ -1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ సీకెండ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ తీసుకోవచ్చు. ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ కోసీకెండ్ స్క్వేర్ ఎక్స్ని 1 + cot స్క్వేర్ ఎక్స్ బై cos x ఇంటూ డిఎక్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత -1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ కోసీకండ్ x ఇంటూ డిఎక్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం 1/2 బ్రాకెట్లో రాసుకొని ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/sin x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan స్క్వేర్ ఎక్స్ బై sin xని తీసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ sin x అనేది డినామినేటర్ అవుతుంది, 1 + tan స్క్వేర్ ఎక్స్ న్యూమరేటర్ అవుతుంది. సో న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం స్ప్లిట్ చేసుకోవచ్చు sin xని. ఆ తర్వాత యాజ్ టీజ్గా -1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ సీకెండ్ ఎక్స్ అనేది యాజ్ టీజ్గా రాసేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ 1/2 బ్రాకెట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/cos x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot స్క్వేర్ ఎక్స్ బై cos x ఇంటూ డిఎక్స్. యాజ్ యూజువల్గా ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసుకుని ఇక్కడ -1/2 ఇంటూ ఇంటిగ్రేషన్
cosecant x into dx. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1/2 లోపలికి మల్టిప్లై చేయొచ్చు. 1/2 లోపల మల్టిప్లై చేస్తే 1/2లో ఇంటిగ్రేషన్ 1/sin xని cosecant xగా తీసుకోవచ్చు. cosecant x into dx ఇంటిగ్రేషన్ ప్లస్ ఇక్కడ tan square xని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే tan square xని sin square x by cos square x తీసుకోవచ్చు. అంటే 1/sin x అంతే రాసేసి ఇక్కడ tan square xని ఏమని రాసుకుంటామంటే sin square x by cos square x తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ sin x అను ఇక్కడ ఒక sin x క్యాన్సిలేషన్ అవుతుంది ఇంటూ dx. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ -1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x dx అని అంతే రాసేస్తాం ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/cosecant x అని ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x ఇంటూ dx రాసేస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ప్లస్ 1/2 ఇక్కడ కూడా 1/2 లోపలికి మల్టిప్లై చేస్తే 1/2 ఇంటిగ్రేషన్ cot square x ని 1/cos x అని అలానే రాసేసి cot square x ని ఏమని రాసుకోవచ్చు అంటే cos square x cot square x and cos square x by sin square x into dx minus of 1/2 into cosecant of x into dx రాసుకోవచ్చు. ఇక్కడ cos x ఇక్కడ cos x క్యాన్సిలేషన్ అయిపోతుంది. అంటే ఫైనల్గా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ +1/2 cosecant x ఇక్కడ -1/2 cosecant x ఇక్కడ -1/2 cosecant x ఇక్కడ +1 cosecant x మిగులుతుంది. అంటే ఫైనల్గా మనకి ఏం మిగులుతుందంటే ఫైనల్గా 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x by cos square x. sin x by cos square x ఏమని రాసుకోవచ్చు అంటే secant x ఇంటూ tan x రాయొచ్చు, మధ్యలో ప్లస్ సింబల్ ఇంటూ dx ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఇక్కడ మిగులుతుంది 1/2 ఇంటూ cos x by sin square x ఏ విధంగా రాయొచ్చు అంటే cosecant x ఇంటూ cot x గా రాసుకోవచ్చు ప్లస్ ఇంటూ dx. ఇక్కడ ఏంటంటే హాఫ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ secant x ఇంటూ tan x secant x ఇంటూ tan x ఏ విధంగా రాసుకుంటామంటే హాఫ్ కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే secant x ఒకటి వస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x ఇంటూ tan x secant x ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x ఇంటూ cot x cosecant x అవుతుంది. సో ఆప్షన్స్లో ఇదైతే ఆన్సర్ లేదు, అందుకని ఏం చేస్తా అంటే హాఫ్ ఆఫ్ secant xని ఏమని రాసుకుంటాం అంటే 1/cos x cosecant xని 1/sin x రాసుకుంటాం. సో ఫైనల్లీ 1/2 is equals to sin x minus of cos x by sin x into cos x. సో ఆప్షన్స్ ఏమందంటే sin x minus cos x by 2 లోపల మల్టిప్లస్ 2 sin x into cos x అంటే sin 2x. This is the final answer. Sin x minus cos x by sin 2x. So very long problems students. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని ఫస్ట్ చూస్తాం. ఇక్కడ మనం ఏం చేయం sin 2xని చేంజ్ చేస్తాం. sin 2x అంటే 2 sin x గా రాసుకోవచ్చు, 2 sin x into cos x గా రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ sin 2xని 2 sin x into cos x రాశాను, ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్లో ఏం చేశారంటే ఇక్కడ sin xని sin x ప్లస్ cos x into 2 మైనస్ ఆఫ్ 2 sin x cos x అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఆ టర్మ్స్ని sin xని ఫస్ట్ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తాను, తర్వాత cos xని 2 టర్మ్స్ మల్టిప్లై చేసేస్తాను. ఆ తర్వాత న్యూమరేటర్లో 4 టర్మ్స్ ఉన్నాయి, 4 టర్మ్స్కి డినామినేటర్ స్ప్లిట్ చేసి ఇంటిగ్రేషన్ dx రాసేస్తాను, తర్వాత క్యాన్సిలేషన్ చూసి రాసేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఆ స్టెప్ నుంచి కొంచెం cos square xని న్యూమరేటర్లో తీసుకుని వెళ్తే secant square x అవుతుంది. ఆ తర్వాత sin square xని పైకి తీసుకెళ్తే cosecant square x. సో ఆ స్టెప్ నుంచి ఈ స్టెప్ చేంజ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత secant square x ఒక చేంజ్, secant square x 1 tan square x అని cosecant square x 1 cot square x అని ఆ చేంజెస్ని చేంజ్ చేసాము. ఆ తర్వాత సో ఇక్కడ 1/2 తీసిన ఆ తర్వాత 1 tan square x రెండింటికి స్ప్లిట్ చేసి రాశాను. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది స్టూడెంట్స్, అది కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ మనకి ఈ స్టెప్ అనేటటువంటిది ఇంతటితోటి ఇక్కడ వరకు ఉంటుంది, ఈ స్టెప్ వచ్చేటోళ్ళకి ఇంతవరకు ఉంటుంది, ఈ స్టెప్ వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్. సో ఇవి క్యాన్సిలేషన్ అయిన తర్వాత హాఫ్ ఇంటూ secant x ఇంటూ tan x dx తీసుకొని చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్,
Second one, students, integration of x square by 1 plus x square into 1 plus root of 1 plus x square into dx. ఇలా సో ఇలా ఉంది. ఇక్కడ రిపీటెడ్గా ఎక్స్ స్క్వేర్ ఉంటుంది మనకి. సో ఎక్స్ స్క్వేర్ని మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ ఎక్స్ని ట్యాన్ తీటా తీసుకుంటాం. సో డెరివేషన్ చేస్తే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా మన ఏమొస్తుందంటే మనకి సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ డి తీటా అవుతుంది. సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ తీటా ఉంది. మనకి ఇక్కడ ఎక్స్ అనేది ట్యాన్ తీటా అవుతుంది కాబట్టి సో మనకి ఎక్స్ అనేది ఎక్స్ ప్లేస్లో మనం ట్యాన్ స్క్వేర్ తీటా తీసుకుంటాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో ట్యాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఇంటూ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఇంటూ డిఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు అంటే సీకెండ్ స్క్వేర్ తీటా డి తీటాగా రాయొచ్చు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ట్యాన్ స్క్వేర్ తీటా ఇంటూ సీకెండ్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అంటే సీకెండ్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అంటే సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ డి తీటా తీసుకుంటాం. ఇక్కడ స్క్వేర్ ఇక్కడ రూట్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. సీకెండ్ స్క్వేర్ తీటా క్యాన్సిలేషన్ అవుతుంది. ఫైనలీ ట్యాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ సీకెండ్ తీటా అవుతుంది. 1 ప్లస్ సీకెండ్ తీటా అవుతుంది. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాన్ స్క్వేర్ తీటాని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనము సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా కింద రాసేసుకోవచ్చు. 1 ప్లస్ సీకెండ్ తీటాని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 బై కాస్ తీటా ఇంటూ డి తీటా రాసుకోవచ్చు. అంటే ఫైనల్గా మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ 1 బై కాస్ తీటా తీసుకోవచ్చు ఇంటూ డి తీటా. ఇక్కడ కాస్ తీటా ఇక్కడ ఒక కాస్ తీటా క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు ఫైనల్లీ సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ డి తీటా రాయొచ్చు. మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా అంటే ఏమని రాయొచ్చు అంటే 1 బై కాస్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ డి తీటా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా బై కాస్ తీటా ఇంటూ 1 కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ డి తీటా. 1 ప్లస్ కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా క్యాన్సిలేషన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ కాస్ తీటా బై కాస్ తీటా ఇంటూ డి తీటా. సో ఫైనలీ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై cos theta into d theta, integration of cos theta by cos theta into d theta. Cos theta cancellation. So finally integration of secant theta into d theta into integration of 1 into d theta, differentiation integration cancellation. So integration of secant theta plus d theta అంటే ఇక్కడ x is equal tan theta అనుకున్నాం కాబట్టి సో log of x plus root of 1 plus x square వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ theta అనుకున్నాం కాబట్టి theta అంటే tan inverse of x వస్తుంది. సో tan inverse of x plus c అవుతుంది. This is the final answer. So integration of secant theta d theta అంటే log of tan theta plus secant theta అవుతుంది యాక్చువల్గా. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న log of x plus root of 1 plus x square కూడా అదే అవుతుంది. x అంటే tan theta, సో 1 plus tan square secant square theta root cancellation అవుతుంది. సో ఫైనలీ log of tan theta plus secant theta అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.